హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. సో మన ఛానల్లో చాలా మంది సెంట్రీ వర్సెస్ థోర్ గానీ, సెంట్రీ వర్సెస్ హల్క్ గానీ, ఇంకా సెంట్రీ ఆరిజిన్ కామిక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది కామెంట్స్ చేశారు. సారీ ఫర్ డిలే, నేను వేరే వీడియోస్ లో వర్క్ చేస్తూ ఉండడం వల్ల కుదరలేదు. బట్ ఈ సెంట్రీ ఆరిజిన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక యూట్యూబర్ హెల్ప్ తీసుకున్నా. ఆ ఛానల్ పేరు సూపర్ ఇన్ఫోటాక్స్. మీకు కుదిరితే మీకు ఈ వీడియో మీకు నచ్చుంటే సూపర్ ఇన్ఫోటాక్స్ ఛానల్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ ఛానల్ కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇంక సెంట్రీ ఆరిజిన్ వీడియో ఏంటో మీరు చూసేయండి. ఓవర్ టు సూపర్ ఇన్ఫోటాక్స్. హలో గైస్, ఐఎమ్ ఫ్రమ్ సూపర్ ఇన్ఫోటాక్స్ ఛానల్. సో గౌతమ్ బ్రో అయితే నన్ను ఇన్వైట్ చేశాడు ఈ కొలాబరేషన్ వీడియోకి. చాలా థ్యాంక్స్ బ్రో, నన్ను ఈ కొలాబరేషన్ వీడియోకి ఇన్వైట్ చేసినందుకు. సో గౌతమ్ బ్రో అయితే నన్ను ఇన్వైట్ చేశాడు, చాలా థ్యాంక్స్ బ్రో. సో ఈ వీడియోలో అయితే నేను మీకు సెంట్రీ ఆరిజిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మీలో చాలామంది అయితే అడిగారంట సెంట్రీ ఆరిజిన్ చేయమని. సో అందుకనైతే చేస్తున్నాం. బై ద వే, నా ఛానల్ వచ్చేసరికి సూపర్ ఇన్ఫోటాక్స్, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అందులో కూడా మంచి కంటెంట్ అయితే ఇస్తాం. ఒకసారి తీరుకుంటే నా ఛానల్ని కూడా చెక్ చేయండి గురు. ఇంకా సెంట్రీ ఆరిజిన్ విషయంలోకి వస్తే, బాబ్ అని ఒక వ్యక్తి అయితే ఉండేవాడు. తన అసలు పేరు రాబర్ట్ రెనాల్డ్స్. అయితే తనకి సైకలాజికల్గా ఒక డిసార్డర్ ఉంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యేవాడు ఎప్పుడు. అయితే ఒకరోజు ఆ డాక్టర్ ల్యాబ్లోకి వెళ్తే అక్కడ ఏదో ఒక కెమికల్ అయితే ఉంటుంది. అయితే మనోడు ఆ కెమికల్ని అయితే తాగేస్తాడు. సో మనోడు ఆ కెమికల్ని తాగే టైంలో అది ఒక ప్రాజెక్ట్కి సంబంధించిందని తెలిసిద్ది. అదే ప్రాజెక్ట్ సెంట్రీ. అండ్ ఆ ప్రాజెక్ట్ సెంట్రీకి చెందిన ఆ కెమికల్ని అయితే తాగేసిన తర్వాత మనోళ్ళలో 2 పర్సనాలిటీస్ వస్తాయి. ఫస్ట్ పర్సనాలిటీ వచ్చేసరికి సెంట్రీది అనమాట. సో ఈ సెంట్రీ పర్సనాలిటీ అనేది తన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా క్రియేట్ అయింది. అండ్ సెకండ్ పర్సనాలిటీ మనందరికీ సెంట్రీ యొక్క ఫేవరెట్ విలన్ అయిన వైడ్ అనమాట. వైడ్ వచ్చేసరికి రాబర్ట్ రెనాల్డ్స్ యొక్క సైకలాజికల్ డిసార్డర్ ద్వారా క్రియేట్ అయింది. అలా సెంట్రీ వైడ్ అని ఒక 2 పర్సనాలిటీస్ అయితే మన రాబర్ట్ రెనాల్డ్స్లో పుట్టుకొస్తాయి అన్నమాట. సో ఇంకా మనకి సెంట్రీ గురించి వైడ్ గురించి తెలిసింది, బట్ అలా పవర్స్ గురించి కూడా తెలుసుకోవాలిగా. ఫస్ట్ సెంట్రీ పవర్స్ గురించి తెలుసుకుందాం. సెంట్రీకి వచ్చేసరికి చాలా రకాల పవర్స్ ఉంటాయి. ఫస్ట్ది 100 మిలియన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో 100 మిలియన్స్ సన్స్కి ఈక్వల్ ఎనర్జీ పవర్ అయితే సెంట్రీ దగ్గర ఉంటుంది. దీని ద్వారా సోలార్ ఎనర్జీ ప్రొజెక్షన్, సోలార్ బ్లాస్ట్, సోలార్ ఫ్లై అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఒక సూట్ని డెవలప్ చేసుకోగలడు. హీట్ విజన్, హీట్ బ్లాస్ట్, హీట్ ప్రొజెక్షన్, టెంపరేచర్ కంట్రోలింగ్, టెంపరేచర్ మ్యానిపులేషన్, సన్ అబ్జర్ప్షన్, సోలార్ ఎనర్జీ అబ్జర్ప్షన్, సోలార్ బ్రీత్, సోలార్ ప్రొజెక్షన్, సన్ బ్రీత్ లాంటి అమేజింగ్ పవర్స్ అయితే ఉంటాయి. ఇంకా వీటితోని కొన్ని వెరైటీ ఆఫ్ పవర్స్ని యూజ్ చేయగలడు. అందులో ఒకటి ఇన్విజిబిలిటీ. అంటే సోలార్ ఎనర్జీని ప్రిజమెటికల్తో ఎనర్జీతో కలిపి ఇన్విజిబుల్ అవ్వగలడు, అంటే ఇన్విజిబుల్ ఉమెన్ లెక్క. అండ్ దాంతోపాటే మన సెంట్రీకి ఇంకా యూనిక్ ఎబిలిటీస్ లైక్ టెలిపతి, అంటే మైండ్ కంట్రోలింగ్, షేప్ షిఫ్టింగ్, స్క్రల్స్ లెక్క ఎవరిలాగైనా రూపాలు మార్చుకోవడం, కాస్మిక్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కొంచెం స్పేస్ ఎనర్జీతో కంబైన్డ్ అయ్యి కాస్మిక్ ఎనర్జీ అయితే వచ్చింది. దీంతో పాటు హీలింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఈజీగా సెంట్రీకి డెడ్పూల్ అండ్ వల్వరిన్కి ఉన్నట్టుగా హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ అది గాడ్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మనం సెంట్రీ డ్యూరబిలిటీ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సెంట్రీ డ్యూరబిలిటీ అయితే గాడ్ లెవెల్లో ఉంటుంది. మనం న్యూక్లియర్ వెపన్స్తో కూడా ఈవెన్ సెంట్రీకి ఒక్క స్క్రాచ్ మార్క్ కూడా పడించలేం. ఒకవేళ కష్టపడి ఎంతో కొంత గాయం చేసిన 1 సెకండ్లోనే అది హీల్ అయిపోయింది. ఇంకా సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ లైక్ గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్, లైట్ స్పీడ్, డ్యూరబిలిటీ, ఇన్ఫినిటీ స్టామినా అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ రిఫ్లెక్సెస్ వంటి ఎన్నో అమేజింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. అలాగే సెంట్రీకి లైట్ ప్రొజెక్షన్, లైట్ని కంట్రోల్ చేయడం లాంటి ఎన్నో యూనిక్ ఎబిలిటీస్ ఉన్నాయి. కామిక్స్లో అయితే సెంట్రీకి టెలికైనెసిస్ పవర్ అయితే ఉండదు, కానీ మనకి మూవీస్లో టెలికైనెసిస్ పవర్ ఉన్నట్టయితే మనకి చూపించారు. బట్ ఎనీవే, కామిక్స్లో ఉన్న సెంట్రీ కంటే కూడా మూవీస్లో ఉన్న సెంట్రీ అంత పవర్ఫుల్గా అయితే నాకు అనిపించలే. ఓకే, మనకి ఇప్పుడు సెంట్రీ పవర్స్ అయితే బాగానే తెలిసినాయి, మరి వైట్ పవర్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు వైట్ పవర్స్ గురించి తెలుసుకుందాం. సో సెంట్రీ ఎంత పవర్ఫుల్లో మనకి తెలుసు, కానీ సెంట్రీ కంటే కూడా చాలా పవర్ఫుల్ వైడ్ అనమాట. వైడ్ తలుచుకుంటే ఈజీగా విశ్వాలని డిస్ట్రాయ్ చేసేయగలడు, అంటే యూనివర్స్ని డిస్ట్రాయ్ చేయగలడు. సో వైడ్కి సెంట్రీకి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు సెంట్రీ పవర్స్ చెప్పానుగా, అవైతే ఉంటాయి. కానీ వైడ్కి సెంట్రీ దగ్గర లేని పవర్స్ కూడా ఉంటాయి. లైక్ ఫస్ట్ది డార్క్ ఎనర్జీ, అంటే దుష్ట శక్తి యొక్క ఎనర్జీ.
ఈవిల్ మ్యానిపులేషన్, ఈవిల్ ఎంటిటీస్ని, దెయ్యాల్ని, భూతాత్మల్ని అండ్ ఈవిల్ ఎనర్జీతో ఉన్న నెగిటివ్ స్పిరిట్స్ని కంట్రోల్ చేయగలడు. అండ్ వెదర్ మ్యానిపులేషన్, వెదర్ని మ్యానిపులేట్ చేయగలడు. అండ్ షేప్ షిఫ్టింగ్, అంటే సెంట్రీకి కూడా ఉందనుకోండి, కానీ మనోడికి ఎనర్జీ రూపంలో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసరికి డెత్ హ్యాంగిలింగ్ ఎబిలిటీ, అంటే ఇప్పుడు వైడ్ అవతల వ్యక్తిని చంపాలనుకుంటున్నాడు అనుకోండి, తనకి తెలియకుండానే చంపేయగలడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి నేను చచ్చిపోతున్నానా అని ఆ వ్యక్తికి డౌట్ రాకుండానే చంపేయగలడు. అంటే మనోడు ప్రొఫెషనల్ కిల్లర్లో పిహెచ్డి చేశాడు అనమాట వైడ్. సో ఇప్పుడు మనం సెంట్రీ అండ్ వైడ్ యొక్క పవర్ఫుల్ వర్షన్ అయిన వైడ్ సెంట్రీ గురించి తెలుసుకోవాలి. అయితే బాబ్ అంటే రాబర్ట్ రెనాల్డ్స్ అయితే ఉంటాడు కదా, వీళ్ళిద్దరికి హోస్ట్ లెక్క. అయితే వీళ్ళిద్దరి గోళ తట్టుకోలేక ఒక సైకలాజికల్ టెక్నిక్ ద్వారా ముగ్గురు కంబైండ్ అయిపోతారు. అలా ఈ వైట్ సెంట్రీ అనే పవర్ఫుల్ వర్షన్ అయితే క్రియేట్ అయింది. ఈ వర్షన్లో ఎక్స్ట్రా పవర్స్ లైక్ నెక్రోకైనసిస్, మెటాక్లికల్ బాడీ అండ్ డార్క్ ఎనర్జీ ప్రొజెక్షన్ అండ్ సోలార్ బ్రీత్ లాంటి కొన్ని యూనిక్ ఎబిలిటీస్ వస్తాయి. అండ్ ఈ వర్షన్లో ఉన్నప్పుడైతే థోర్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ అయిన కాస్మిక్ కింగ్ థోర్ని కూడా ఈజీగా డిఫీట్ చేసేయగలరు. ఈవెన్ స్కై ఫాదర్ లెవెల్ క్యారెక్టర్స్ లైక్ ఓడిన్, జ్యూస్, సెలెస్టియల్స్ని కూడా ఈజీగా చంపేయగలరు. అండ్ సెంట్రీని ఇంకా ఈ ఫామ్లో ఒక మాటలో చెప్పాలంటే గాడ్ లెవెల్ సెంట్రీ అని చెప్పొచ్చు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా సెంట్రీ చేసిన కొన్ని ఫీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వానిషింగ్ ద కార్నేజ్. సెంట్రీ ఓసారి కార్నేజ్ని స్పేస్లోకి తీసుకొని వెళ్ళి అక్కడే కార్నేజ్ని వ్యానిష్ చేసి పడేస్తాడు, అంటే పర్మనెంట్గా కిల్ చేసేస్తాడు. బట్ తర్వాత రైటర్స్ అబ్సల్యూట్లీ కార్నేజ్ అనే కామిక్లో మళ్ళీ కార్నేజ్ని రిటర్న్ చేశారనుకోండి, అది రైటర్స్ ఇష్యూ. నెక్స్ట్ది డిఫీటింగ్ ద వరల్డ్ వార్ హల్క్. కామిక్స్లో హీరోస్ హల్క్తో గొడవ పెట్టుకోవడం వల్ల సెంట్రీ అయితే రావాల్సి వచ్చింది మన హల్క్ని డిఫీట్ చేయడానికి. అప్పుడు కనుక సెంట్రీ లేకపోయి ఉంటే వరల్డ్ బ్రేకర్ హల్క్ని ఎవరు ఆపేవాళ్ళు కాదు. నిజంగా చెప్తున్నా, వరల్డ్ బ్రేకర్ హల్క్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ ద హల్క్. సో ఇదనమాట సెంట్రీ గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో సెంట్రీ ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేశా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెంట్రీ కామిక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ గైస్. ఈ కామిక్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కుదిరితే సూపర్ ఇన్ఫోటాక్స్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఆ కంటెంట్ మీకు నచ్చుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ I don't end this video without saying Excelsior.